కేశవ అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన ఒకడే కొడుకవడంతో పొలాన్ని కౌలుకి ఇవ్వడం ఇష్టం లేక సొంత వ్యవసాయం చేస్తున్న తండ్రికి పని భారం తగ్గించడానికి ఎక్కువ చదువులు చదివి ఉద్యోగాలకు వెళ్లడం కన్నా తల్లిదండ్రులకు అండగా ఉండడానికి నిశ్చయించుకున్నాడు. 22 ఏళ్లకే మేనమామ కూతురుతో వివాహం అయింది. భార్యను అమితంగా ప్రేమించాడు. వాళ్ళది అన్యోన్య దాంపత్యం. కానీ విధి చిన్నచూపు చూసింది. కనకం ఆడపిల్లను ప్రసవించి మరణించింది. తను అమితంగా ప్రేమించిన భార్య నిష్క్రమణను తట్టుకోలేకపోయాడు. తిరిగిరాని లోకాలకు భార్య వెళ్లిపోయిందని తెలిసినా ఆమెను మరిచిపోలేక జీవితంలో స్తబ్దత పెంచుకున్నాడు. కేశవ ఈ పరిస్థితికి తల్లిదండ్రులతో పాటు మామగారైన మేనమామ కూడా చాలా బాధపడ్డాడు. కూతుర్ని ఎలాగూ తీసుకురాలేడు. వీలైనంత త్వరలో కేశవును ఈ బాధ నుంచి బయటపడేయడం తన కర్తవ్యంగా భావించాడు. దానికి పునర్వివాహం ఒకటే మార్గమని ఆలోచించి రమణ కూతురు గురించి ఆలోచించాడు. సమయం దొరికినప్పుడల్లా కేశవతో మాట్లాడుతూ మళ్లీ అతని జీవితంలో భార్య అవసరం, పిల్లకు తల్లి అవసరం ఎంతో అతనికి వివరించడం మొదలుపెట్టాడు. ముందు వ్యతిరేకించిన పెద్దవాళ్లు పడుతున్న బాధను గుర్తించి పెళ్లికి తన అంగీకారాన్ని తెలిపాడు. పెళ్లి చూపుల్లో కేశవును చూసిన ప్రసన్న చాలా సంతోషించింది. అందగాడే అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది. ఈ సంబంధం కాదంటే తండ్రి తనని ఏ లేనివాడుకో కట్టబెడతాడన్న భయం కూడా ఉండడంతో పెళ్లికి అంగీకారం తెలిపింది. ప్రసన్న, మంజరి చాలా అందంగా ఉంటారు. చక్కని ఒత్తైన జుట్టు, చెంపకు చేరడేసి కళ్ళు, తీర్చిదిద్దిన ముక్కు, చక్కని అవయవ సౌష్ఠవంతో చూపర్లను ఆకట్టుకునే అందం. సీత అనుకుంటూ ఉంటుంది, గుడ్డిలో మెలల అందమైన పిల్లల్నిచ్చాడు దేవుడు. చదువుతో పాటు అందం కూడా లేకపోతే? ప్రసన్నను చూసిన కేశవ అభ్యంతరం చెప్పలేదు. పాపను బాగా చూసుకోవాలని చెప్పాడు. పెళ్లి ఖర్చులు మగ పెళ్లివారే పెట్టుకుంటానన్న వెంకటరమణ తిరస్కరించాడు. మా ఇంట్లో మొదటి కార్యం నా స్తోమతకు తగ్గట్టుగా కన్యాదానం చేసి నా పిల్లను అత్తవారింటికి పంపుతాను అన్నాడు. సరేనన్నారు మగ పెళ్లివారు. ఉన్నంతలో పెళ్లి బాగా చేసి చీర సారే పెట్టి కూతుర్ని అత్తవారింటికి పంపాడు రమణ. ప్రసన్నకు కేశవ నచ్చాడు. అత్తవారు పెట్టిన నగలు తెగ నచ్చాయి. నచ్చంది ఆ పల్లెటూరు సవతి కూతురు ప్రియ. అత్తమామలు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. కొన్ని రోజుల్లోనే ప్రియ చిరునవ్వులు, ముద్దు మురిపాలు ఆమెలో మార్పు తీసుకొచ్చాయి. పేరుకు పల్లెటూరైన పెద్ద ఇల్లు, వాకిలి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పుట్టింట్లో రేపు కోసం తడుముకోవడం అలవాటైపోయింది. పండక్కి అందరూ పరమాన్నం వండుకుంటే తమింట్లో కూడా వండుకుంటే బాగుంటుందన్న కోరికుండేది. సేమియా పరమాన్నం ఎలాగలేదు, బియ్యం పరమాన్నం అప్పుడప్పుడు వండేది తల్లి. అన్నం ఉడికాక బెల్లం వేసి చివర్లో కాస్త పాలు పోసేది. స్నేహితులు వాళ్ల ఇళ్లలో చేసుకునే పిండి వంటలు చెబుతూ ఉంటే ఎప్పుడైనా అవి తింటామా అనిపించేది. బంధువుల ఇళ్లకు వెళ్లే అలవాటు లేదు. ఇప్పుడు ప్రసన్నకు దేనికి లోటు లేదు. ప్రతిదానికి తడుముకునే ప్రసక్తి లేదు. సరికదా, అన్నీ ఎక్కువే ఉన్నాయి. వాస్తవాన్ని గ్రహించి పరిస్థితులకు అనుగుణంగా నేర్చుకోవాలని, అందరికీ అన్నీ దొరకవని చాలా తొందరగానే గ్రహించింది ప్రసన్న. అందుకే తన భవిష్యత్తుకు సోపానాలు వేసుకుంది. పల్లెటూరని ముందుగా గుణిగిన మెల్లగా అక్కడ వాతావరణానికి అలవాటు పడ్డం మొదలు పెట్టేది. కొత్తలో ఎప్పుడూ తన గదిలోంచి బయటకొచ్చేది కాదు. అత్తగారే అన్ని పనులు చూసుకునేది. కొత్త కదా అని సర్దుకుపోయేది ఆవిడ. ప్రియను కూడా దగ్గరకు తీసేది కాదు. కేశవ కొన్ని రోజులు చూసి మెల్లగా అమ్మకు ఇంటి పనుల్లో సహాయం చేయి అన్నాడు. అది ఆజ్ఞో అర్థింపో తెలియలేదు. ఇష్టం లేకపోయినా అత్తగారి వెనక అన్ని పనులకు బయలుదేరేది. పనివాళ్లు, పాలేర్లు, చిన్నమ్మాయి గారు అంటూ ఉంటే చాలా బాగుండేది. ఇంట్లో ఎప్పుడూ పనివాళ్లు లేరు, మననా ఎరుగదు. ఇప్పుడు ఈ కొత్త పిలుపు ఆమెకు బాగుంది. ఆ పిలుపు కోసం మెల్లగా అన్ని పనుల్లో తలదొరచడం మొదలుపెట్టింది. తనకు తెలియకుండానే పనివాళ్ల మీద అజమాయిషి, పాలేళ్లు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా చూడడం అలవాటైంది. డబ్బు విషయాలు కూడా కోడలకు అప్పగించింది. చేతి నిండా డబ్బులు, తన చేతి మీదుగా అందరికీ జీతాలవి ఇవ్వడం, ఇవన్నీ ముందు ఆనందమిచ్చినా ఆ తర్వాత అలవాటయ్యాయి. ఇప్పుడు ప్రతి పనికి అత్తగారు, మామగారు, ప్రసన్న అని పిలుస్తుంటే మనసుకు హాయిగా ఉంటోంది. అలాగే ప్రియ బోసినవ్వులు కేశవ ఎత్తుకున్నప్పుడు పక్కనున్న ప్రసన్న బుగ్గలు తన చిన్ని చిన్ని చేతులతో తడిమేది. పువ్వులా మెత్తగా ఉన్న ఆ చేతులు బొగ్గకు తగలగానే ఏదో తెలియని ఆనందం. మాట వచ్చిన వెంటనే అమ్మ అన్న పదం ఆమెకే దక్కింది. ఆ పిలుపుతో ఆ చిన్నారికి అమ్మ అయిపోయింది. అందులోని మాధుర్యాన్ని ఆస్వాదించింది. మెల్లగా కొత్త వాతావరణానికి అలవాటు పడిపోయింది. ప్రసన్నను చేసుకుని తాను తప్పు చేయలేదు అనుకున్నాడు కేశవ. ఎప్పుడు పుట్టింటికి వెళ్లినా అత్తగారు వద్దన్నా ప్రియను తనతో తీసుకెళ్లేది. ప్రియను అక్కును చేర్చుకుంది. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న ఆ చిన్నారికి తల్లిగా తనను తాను మలుచుకుంది. అందరి ప్రేమకు పాత్రురాలైంది.
ప్రసన్నలోని ఈ మార్పు తల్లిదండ్రులకు చాలా ఆనందాన్ని కలగజేసింది. అక్కగారిని చూసి మంజరి అందరికన్నా ఎక్కువ ఆనందించింది. నిజం చెప్పాలంటే ప్రసన్నలోని ఈ మార్పుకు విత్తనం మంజరి వేస్తే కేశవ అతని తల్లిదండ్రులు చూపించిన ఆప్యాయత, చనిపోయిన కూతుర్ని ఆమెలో చూసుకుంటున్న ప్రియ అమ్మమ్మ తాతలు ఆ విత్తనానికి నీరు పోసి ఎరువు వేశారు. ఇప్పుడు తను పొందుతున్న ఆనందానికి మంజరి కారణమని గాఢంగా నమ్ముతోంది ప్రసన్న. మూర్ఖత్వంలో ఉన్న తనను చిన్నపిల్లైనా ఎంతో ముందు చూపుతో హెచ్చరించింది. దాని మాట వినకపోయి ఉంటే ఈనాడు ఈ అదృష్టం, ఈ ప్రేమాభిమానాలు తనకు దక్కుండేవి కావు. దేవుడి దయ వలన ఒక ఆడపిల్ల బాధ్యత తీరింది. ఇంకా 3 పిల్లలను గట్టెక్కించాలి. తెలివితేటలున్న ప్రతాప్కు చదువు పట్ల నిర్లక్ష్యం. అందుకే డిగ్రీ 2 సార్లు డింకీలు కొడితే కాని కంప్లీట్ చేయలేకపోయాడు. ప్రతాప్కు కూడా జీవితంలో చాలా పైకి ఎదగాలని, డబ్బున్నవాడు అవ్వాలని కోరికలున్నాయి. ఎప్పుడూ అందమైన కలలు కంటూ స్వప్నలోకాల్లో విహరిస్తూ ఉంటాడు. ఆ కలలు తీరే మార్గమెలా? రమణ నిర్మొహమాటంగా చెప్పాడు. ఇంక నిన్ను చదివించడం నా వల్ల కాదు, ఉద్యోగం చూసుకో అని. బాగా చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు దొరకడం కష్టమైన ఈ రోజుల్లో బొటాబొటీ మార్కులతో పాస్ అయిన వాడికి ఉద్యోగం దొరకడం అంత సులభమైన పని కాదు. ఆఖరికి ప్రయత్నించగా ఒక ప్రైవేట్ ఆఫీసులో క్లర్కుగా ఉద్యోగం దొరికింది. ఉద్యోగం వచ్చింది కాబట్టి అడ్డు లేకుండా తన సరదాలు తీర్చుకుందామనుకున్నాడు. కొడుకు జీతం తెచ్చి తన చేతికిస్తాడనుకున్నాడు రమణ. ప్రతాప్ తన సంపాదనలో 1 రూపాయి కూడా తండ్రి చేతిలో పెట్టేవాడు కాదు. ఇక ఆగలేక ఒకరోజు, ఎరా జీతం వచ్చిందా, కొంత నీ ఖర్చులు కుంచుకుని మిగిలిన జీతం అమ్మకు అన్నాడు రమణ. నా జీతం నా ఇష్టం, ఇది నా కష్టార్జితం. కన్న కొడుక్కి తిండి పెట్టడం కూడా ఒక ఉద్రం మాట్లాడుతున్నారేంటి? ఇన్నాళ్లు పెట్టారు, ఇప్పుడు పెట్టండి. అంతగా కుదరదంటే నేను వేరే వెళ్ళిపోతాను అన్నాడు. సోలా లాంటి ఈ మాటలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు రమణకు. సీత మాత్రం ఊరుకోలేక, అదేంట్రా మీ నాన్నగారు అన్న దాంట్లో తప్పేముంది? అయినా నాన్నగారితో మాట్లాడే విధానం అదేనా? కొడుకు ఎదిగొచ్చి సంపాదనా పరుడైతే పెళ్ళయ్యేదాకా తండ్రి బరువు బాధ్యతలు తాను కూడా పంచుకుంటాడు. ఇంకా నీ వెనక ఒక చెల్లెలు తమ్ముడు ఉన్నారు అంది. ఓహో, మీ బరువు బాధ్యతలు పంచుకోవడానిక నన్ను కనిపించారు? ఇంత స్వార్థపరులైన తల్లిదండ్రులను నేనెక్కడా చూడలేదు. పిల్లల్ని కని పెంచడం ప్రతి తల్లిదండ్రులు చేస్తారు. ఇందులో మీరు ఎక్కువగా చేసిందేం లేదు. అదీ కాక చిన్నప్పటి నుంచి ఉన్న నా కోరికలన్నీ డబ్బులే కణుచుకున్నాను. కనీసం నా సంపాదనతోనైనా నన్ను జీవితాన్ని అనుభవించనివ్వండి. నాకు చాలా కోరికలున్నాయి. మంచి ఖరీదైన బట్టలు, సినిమాలు, షికార్లు, బైక్ మీద తిరగాలని. ఈ కోరికలు మీరెలాగూ తీర్చలేదు. అందుకని ఇవన్నీ నా సంపాదనతో నేను తీర్చుకోవాలని అనుకుంటున్నాను. మీరు కన్న పిల్లలు మీ బాధ్యత, అంతే. మీ బాధ్యతలు నన్ను పంచుకోమండం ఏం బాగాలేదు. ఎంతకన్నా నేను చెప్పేదేం లేదు. నా నుంచి ఏ సాయం అందదు అంటూ విసురుగా చెప్పులేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. వీడింత పొగరుగా సమాధానం చెప్తున్నాడేంటండి? కొంపలోంచి పొమ్మందాం బెదిరిస్తున్నాడా? బయటికి పోతే వాడి సంపాదనతో వాడు ఎన్ని కోరికలు తీర్చుకుంటాడో తెలుస్తుంది. నోట్లోకి ఒక ముద్ద వెళ్లాలంటే ఎంత ఖర్చు, ఎంత శ్రమ ఖర్చు పెట్టాలో ఆచరణలోకి వస్తే కాని తెలీదు. మీరు కష్టపడి సంపాదిస్తుంటే నేను వండి పెడితే తినేవాడికి అందులో ఉండే కష్టసుఖాలు అర్థం కావడం లేదు. తిరిగొచ్చాక చెప్తాను. డబ్బు ఇవ్వని పక్షంలో ఇంట్లోంచి వెళ్ళిపోమని అంది ఆవేశంగా సీత. ఊరుకో సీత, కడుపు చించుకుంటే కండలు బయటపడతాయి. వాణ్ణి ఇంట్లోంచి పొమ్మంటే ఊళ్ళో మన పొరువేం కావాలి? అందరూ మననే దుయ్యబడతారు. ఎన్నాళ్ళు భరించాం, ఇంకొన్నాళ్ళు భరిద్దాం. పెళ్లి చేసుకున్నాక వాడే వేరు వెళతాళ్లే అన్నాడు. ఏమో, నాకది అనుమానమే. ఆ అప్రాచుడు ఇంకా ఎన్ని వెధవ పనులు చేస్తాడో. వీడి ప్రభావం చిన్నవాడి మీద కూడా పడితే మన గతి అదోగతే అంది సీత. తల్లివి శాపనార్థాలు పెట్టకు. ప్రసన్న కూడా ఇలాగే ఉండేది కదా. కానీ మనం చెప్పినట్లు పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఎంత మారిందో చూసావు కదా. అలాగే వీడు కూడా మారతాడని ఆశిద్దాం. మన గతి ఏంటన్నది నిర్ణయించాల్సింది ఆ పైవాడు. మనం నిమిత్తమాత్రులమే అన్నాడు రమణ. ఈ ఘర్షణ వింటోన్న మంజరి తల్లిదండ్రులు పడుతున్న బాధ, అన్నగారు చేసిన గాయం తలుచుకుని బాధపడింది. కష్టాలిచ్చిన దేవుడు ఆ కష్టాల్ని అర్థం చేసుకునే పిల్లల్ని కూడా ఇస్తే ఎంత బాగుంటుంది అనుకుంది. మంజరి ఇంటర్ పాస్ అయింది. చాలా మంచి మార్కులు తెచ్చుకుంది. గ్రాడ్యుయేషన్ చేయాలని మనసులో ఉన్న తండ్రికి అదనపు భారం కావడం ఇష్టం లేక ప్రైవేటుగా చదువుతానంది. తమ కష్టాలు అర్థం చేసుకుని మసులుకోగలిగే కూతురున్నందుకు ఆ దంపతులిద్దరూ ఎంతో సంతోషించారు. ఇంట్లోనే ఉండి ప్రైవేటుగా గ్రాడ్యుయేషన్ చదవడం మొదలుపెట్టింది. దానికి తగ్గ పుస్తకాల కోసం స్నేహితుల ఇళ్లకు వెళుతూ ఉండేది. అందులో జానకి మొదటిది. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. తెలియనివి ఒకళ్ళనడిగి ఒకళ్ళు నేర్చుకునేవారు. జానకి కాలేజీలో చేరింది. మంజరిని కూడా చేరమంది. ఇద్దరం ఎన్నాళ్ళు సరదాగా గడిపాం. ఈ 3 ఏళ్లు కూడా గడిపితే బాగుంటుంది కదా అంది.
నీకు మా ఇంటి సంగతులు తెలుసు కదా. కాలేజీలో చేరితే ఫీజు కట్టాలి. పోనీ అది ఎలాగో మేనేజ్ చేసినా కాలేజీకి రావాలంటే మంచి బట్టలు కావాలి. పుస్తకాలు కొన్నైనా కొనక తప్పదు. నా చదువు కన్నా ముఖ్యం మురళి చదువు అంది. అది నిజమే. ఇంట్లోంచి బయటికి అడుగు పెడితే ప్రతి దానికి డబ్బు అవసరం పడుతుంది. మంజరి ప్రతి విషయాన్ని చక్కగా ఆలోచిస్తుంది. తనకైతే అలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి కాలేజీలో చేరగలిగింది. మంజరికి కాలేజీ ముచ్చట్లు కళ్ళకు కట్టినట్టు చెప్పేది. పొద్దున్న ఇంటి పనుల్లో తల్లికి సాయం చేస్తూ మధ్యాహ్నం తన చదువు సాగించేది. సాయంకాలం కొంతమంది పిల్లలకు ట్యూషన్స్ చెప్పేది. వేణీళ్లకు చన్నీళ్లు తోడన్నట్లు తన వంతుగా ఇంటి ఖర్చులకు కొంత డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది. మురళి 10th క్లాసులోకి వచ్చాడు. వాడికి అందరి పిల్లల్లా గొంతెమ్మ కోరికలున్నా చిన్నప్పటినుంచి మంజరి ప్రభావం వాడి మీద ఉండడంతో ప్రతాప్లా పేచీ పెట్టేవాడు కాదు. అడగకుండా వాడి చిన్న చిన్న కోరికలు తీర్చే అక్క మంజరంటే వాడికిప్పుడు అమితమైన ప్రేమే. మధ్యలో కొన్నాళ్లు నిర్లక్ష్యం చేశాడు. తర్వాత తన తప్పు తెలుసుకున్నాడు. మంజరికి తనకన్నా చిన్నవాడైన మురళి మీద మొక్కు ఎక్కువ. ఇద్దరికి ఎక్కువ వ్యత్యాసం లేకపోయినా వాడి పట్ల చూపే ప్రేమలో అనురాగం వెల్లివిరిసేది. తల్లి తనకిచ్చే దాంట్లో వాడికి కొంత ఇచ్చాకే మిగిలింది తీసుకునేది. ఇప్పుడు కూడా చిన్న చిన్న అవసరాలకు మంజరి మీదే ఆధారపడతాడు. చదువుకుని బాగా వృద్ధిలోకొస్తే ఈ ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని, అందుకని కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని అక్కగారు చెప్పే మాటలను ఆచరణలో పెట్టేవాడు. ఆ కారణంగా 10th లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. రమణ, సీత చాలా సంతోషించారు. మురళికి అందరూ తనను గొప్పగా పొగడ్డం, స్కూల్లో ప్రిన్సిపల్, టీచర్లు అభినందించడం చాలా ఆనందం కలిగించింది. అక్క చెప్పినట్లుగా చదువుకుంటే ఇంకా బాగా పేరు ప్రఖ్యాతులొస్తాయి. దాంతోబాటే మంచి ఉద్యోగం కూడా సంపాదించుకోవచ్చు అని అనుకున్నాడు. ఇంటర్లో ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నట్లుగా మురళి ఇంటర్లోనూ మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఎంసెట్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. మంచి మార్కులు రావడంతో గవర్నమెంట్ కాలేజీలో ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. రమణ కొంచెం ఆలోచించడం చూసి మంజరి మురళిని చదివించమని ప్రోత్సహించింది. నాకు తలకు మించిన బరువు అవుతుందమ్మా అన్నాడు. లేదు నాన్న, మురళి కష్టపడి చదువుతున్నాడు. ఒక 4 ఏళ్లు కష్టపడితే వాడికి ఉజ్వల భవిష్యత్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అంది. అలా మురళి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. తమ్ముణ్ణి మంజరి పదే పదే హెచ్చరించేది. నువ్వు కష్టపడి చదవాలి, టైం వృధా చేయకూడదు. ఆ తర్వాత నీ స్వార్థం చూసుకోకుండా నాన్నగారికి చేయూతనివ్వాలి అంటూ. ఇంజనీరింగ్లో చేరుతున్న ఆనందంలో అక్కగారి మాటలకు తల ఊపాడు. ఒకరోజు ప్రతాప్ మెడలో దండలతో ఒక అమ్మాయిని తీసుకుని గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు. ఆశ్చర్యంగా చూస్తున్న తల్లిదండ్రులతో, నేను పెళ్లి చేసుకున్నాను. మీరెలాగూ నాకు ఇప్పట్లో పెళ్లి చేయరు. అందుకే నా పెళ్లి నేను చేసుకున్నాను అన్నాడు. దిగ్భ్రమ నుంచి ముందుగా తేరుకున్న సీత, ఒక నిమిషం ఉండండి అంటూ హారతి తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. హారతిచ్చి లోపలికి రండి అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు కొడుకు, కోడలు. కొడుకు చేసిన చర్య వల్ల తగిలిన షాక్ నుంచి ఇద్దరూ కోలుకోలేకపోతున్నారు. తల్లిదండ్రుల పట్ల అతని నిర్లక్ష్యం వాళ్ల గుండెల్లో ముల్లుగుచ్చినట్టుగా ఉంది. అందరి పిల్లలు ఇలాగే ప్రవర్తిస్తున్నారా, లేక దురదృష్టం తమను వెంటాడుతోందా? ఆ పిల్లేంటో ఆ వివరాలు తమకు తెలియవు. వాడి పెళ్లితో ముడిపెట్టి మంజరి బాధ్యతను తీర్చుకుందామనుకున్నారు. తాను అనుకున్నది అవలేదు సరికదా. ఇంట్లో ఇంకో మెంబర్ పెరిగితే ఖర్చు పెరుగుతుంది. ప్రతాప్ జీతం డబ్బులు ఇవ్వకపోయినా పోనీలే అని సరిపెట్టుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా పోషించాలంటే ఆ అమ్మాయి అలవాట్లు, ఆచార వ్యవహారాలు ఏంటో అన్నీ అనుమానాలే. ఈ సమస్యను కాలమే పరిష్కరించాలి అనుకుంది సీత. వంటయ్యాక భోజనాల కోసం తలుపు తట్టింది. తలుపు తీసిన కొడుకుతో భోజనాలకు రమ్మంది. గొడవ జరుగుతుంది అనుకున్న ప్రతాప్ తల్లిదండ్రులు ఏమీ మాట్లాడకపోవడంతో తానేదో విజయం సాధించాననుకుని మనసులో గర్వపడ్డాడు. అతను భార్య భోజనాలకు వచ్చారు. మంజరి ప్రేమగా వదినా అంటూ చిరునవ్వుతో పలకరించింది. ఆమె నవ్వు మొహం చూసి తాను కూడా సంతోషించింది రేఖ. మీ చెల్లెలు చాలా మంచిది అంది ప్రతాప్తో. ప్రతాప్ ఏం మాట్లాడలేదు. అందరూ మంచివాళ్లే, కాని అతనిలోని స్వార్థం వాళ్ల మంచితనాన్ని తనకి అనుకూలంగా వాడుకోదలుచుకున్నాడు. ప్రేమతో కొడుకుని ఆదరిద్దామని అనుకున్నా కొడుకు ప్రవర్తన సీతను ఆ పని చేయనివ్వలేదు. పెళ్లైనా ప్రతాప్ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇంట్లో ఖర్చులకు డబ్బేమీ ఇచ్చేవాడు కాదు. ప్రతాప్ భార్య రేఖ కూడా ఉద్యోగస్తురాలే. ఇద్దరూ ఉదయాన్నే వెళ్లిపోవడం, సాయంకాలం తిరిగి రావడం, ఎక్కడి బట్టలక్కడ వదిలేయడం చేసేవారు. అన్నింటికన్నా సీతని బాధించిన విషయం, ఈడొచ్చిన పిల్ల మంజరి ముందు, పెద్దవాళ్లైన తామిద్దరి ముందు ప్రతాపు భార్య చేసే శృంగార చేష్టలు భరించి సఖ్యం కాలేదు. పట్టపగలు కూడా తలుపులు వేసుకుని కూర్చోవడం,
అంత చిన్నింట్లో వాళ్ళు ఒక గది ఆక్రమించుకుంటే భర్త, మంజరి, మురళి, తను మిగిలిన స్థలంలో ఎలా సర్దుబాటు చేసుకోవాలి? మురళికి చదువుకునేందుకు చాలా ఇబ్బందిగా ఉంది. హాస్టల్లో పెట్టే స్తోమత లేదు. మధ్య మధ్యలో ఫ్రెండ్స్లకు వెళ్లి చదువుకునేవాడు. అస్తమానం అలా చెయ్యాలంటే సాధ్యం కాదు. మంజరి దానికొక సొల్యూషన్ కనిపెట్టింది. పెరట్లోకి ఒక బల్బు కనెక్షన్ ఇచ్చి ఒక కుర్చీ వేసుకుని తమ్ముణ్ణి అక్కడ చదువుకోమని సలహా ఇచ్చింది. ఇంట్లో ఫ్రీ లాడ్జింగ్, ఫ్రీ పని మనుషులు. చాలా ఆనందంగా గడిచిపోతోంది. సీత, మంజరి జీతం భత్యం లేని పని మనుషులుగా ఉన్నారు. హద్దులు మీరుతోన్న వారి చేష్టలకు ముగింపు పాడాలని నిర్ణయించుకుంది సీత. రేఖ ఇంట్లో ఏ పని ముట్టుకునేది కాదు. వాళ్ళ గదిలో కూడా ఎక్కడి వస్తువులు అక్కడ పడేసేవారు. ఇల్లు చీదరగా ఉండడం ఇష్టం లేక తానే సర్దుకునేది. మంజరి వాళ్ళ గదిలోకి వెళ్ళడానికి ఇష్టపడేది కాదు. సీతకు తెలియని విషయం రేఖను ఇంటి పనుల్లో కలగజేసుకోవద్దని సలహా ఇచ్చింది ప్రతాప్ అని. ఆ రోజు ప్రతాప్, రేఖ ఆఫీసు నుంచి వచ్చేసరికి సూట్ కేసులు 2, అట్టపెట్టెలు 2 సర్దున్నాయి. హాల్లో సామాన్లు చూసి ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చారమ్మా అన్నాడు. చుట్టాలు మీరున్నారు చాలదు, అయినా చుట్టాలన్న వాళ్ళు ఎక్కువ కాలం ఉండకూడదు. అవి మీ సామానే. మీకు టైం ఉండదని నేను సర్దిపెట్టాను. ఆటో పిలుచుకో అంది సీత. నిర్ఘాంతపోయాడు ప్రతాప్. కాని అంతలోనే తేరుకుని, రేఖ లోపలికి వెళ్ళు, అమ్మ వేళకోళం చేస్తోంది అన్నాడు. నేనేం వేళకోళం చేయడం లేదు. మన మధ్య అంత సౌరభ్యం కూడా ఉందా? నీ వేషాలు ఇన్నాళ్ళు భరించాను, ఇక మా వల్ల కాదు. నీ దారి నువ్వు చూసుకో అంది. కన్న కొడుకుని ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నావా? నువ్వు అసలు తల్లివేనా అన్నాడు. నేను కన్నతల్లినే. శరీరంలోనే ఒక భాగం పాడైతే ఆ అంగానికున్న చీడ మిగిలిన వాటికి సోకకుండా చూడాల్సిన బాధ్యత నాకుంది. అందుకే నువ్వు ఒక్క క్షణం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు నీ భార్యతో తక్షణం బయటికి నడు. నువ్వు కన్న కొడుకులా ప్రవర్తిస్తే నేను కూడా అలాగే ప్రవర్తించేదాన్ని. కానీ నువ్వు స్వార్థపరుల్లా ప్రవర్తించావు. అందుకే నేను కూడా అలా ప్రవర్తించాల్సి వస్తుంది. నేను వెళ్ళను. ఏం చేస్తావు అన్న కొడుకు మొండివాదనకు ఇన్నాళ్ళు బడబానల్లా కడుపులో దాచుకున్న బాధ కన్నీళ్ల రూపంలో ముంచెత్తింది. అప్పటిదాకా ప్రేక్షకురాలుగా ఉండిపోయిన మంజరి గబగబా తల్లి దగ్గరికొచ్చి తల్లిని పొదివి పట్టుకుని ఊరుకో అమ్మా అంటూ వంటింట్లోకి తీసుకుపోయింది. ఈ సమస్యకు పరిష్కారమేమిటో అర్థం కావడం లేదు. ఈ ప్రతాప్ అన్న చెదను దూరం చేయకపోతే మిగిలిన ఇద్దరు పిల్లల భవిష్యత్తు కూడా సర్వనాశనం అయిపోతుంది. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన పద్యం గుర్తుకొచ్చింది. ఆ పద్యంలో చెప్పినట్లుగానే ఉంది ఇప్పుడు తమ స్థితి. కొరగాని కొడుకు పుట్టిన కొరగానియే కాదు తండ్రి గుణములు చెరచున్, జరకుతుద వెన్ను పుట్టిన జరకున దీపెల్ల చెరచు సిద్ధము సుమతి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలమ్మా అంటున్న తల్లిని చూసి మంజరంది. వాడు ఇల్లు వదిలి వెళ్ళకపోతే మనమే వదిలి వెళ్ళిపోదామమ్మా. ఇది మన సొంతిల్లేం కాదు, అద్దిల్లే కదా. ఎంతకన్నా చెన్నీళ్లు తీసుకుంటే మనకు అద్దె కూడా తగ్గుతుంది. మురళి చదువు అయ్యేదాకా కాలక్షేపం చేద్దాం. కష్టాలు కలకాలం ఉండమంటారు కదమ్మా పెద్దలు. ఎప్పటినుంచో అలవాటైన ఇల్లు అనుకోకుండా చవకలో 2 పడక గదులు ఉన్న ఇల్లు దొరికింది. ఇప్పుడు మళ్ళీ ఇల్లు మారాలంటే అది ఇన్నాళ్ల తర్వాత కష్టమైన పనే అన్న ఆలోచనలో పడింది సీత. మంజరి స్నేహితురాలు వాళ్ల డాబా మీదున్న 2 గదులు అద్దెకివ్వడానికి వాళ్ల తల్లిదండ్రులను ఒప్పించింది. అది ఇల్లు అండం కన్నా గూడు అని అనాలేమో. వాళ్ళు సామాన్లు పెట్టుకునేందుకు అనువుగా ఉంటుందని 2 గదులు, బాత్రూమ్, టాయిలెట్ కట్టుకున్నారు. ఇన్నాళ్లు ఆ గదుల్లో పనికిరాని సామానుండేది. మంజరి అప్పుడప్పుడు వాళ్ళ అమ్మాయితో వాళ్ళింటికి వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి మంచితనం, తల్లిదండ్రులంటే ఉన్న ప్రేమ, గౌరవం తెలుసున్నవాళ్లు. అందుకే పనికిరాని సామానంతా అమ్మేసి గదులు ఖాళీ చేసిచ్చారు. సీత ఆ 2 గదులకు సరిపడా సామాను సర్ది అవసరం లేని సామాను అమ్మేసింది. రమణ ముందు అడ్డు చెప్పబోయాడు. భార్య మొహంలోని దీనత్వాన్ని గ్రహించి ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆమె ఎంత సంఘర్షణ అనుభవిస్తోందో అతను ఊహించగలడు. మగవాడు తను ఆఫీసుకు వెళ్లిపోవడంతో వీటి నుంచి తప్పించుకుంటున్నాడు. ట్రూ సోల్జర్ లాగా ఈ బ్రతుకు యుద్ధంలో పోరాడుతోంది ఆమె. అందుకే ఆమె నిర్ణయానికి తాను కూడా కట్టుబడి ఉండాలి. మళ్లీ గొడవ పడ్డం ఇష్టం లేక ప్రతాప్ సామాను ఒక గదిలో పెట్టి తాళం వేసి ఆ తాళాలు పక్కింట్లో ఇచ్చి వెళ్లిపోయారు. ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన ప్రతాప్, రేఖలకు తాళం చూసి ఆశ్చర్యం వేసింది. ఆ ఇంటికి ఎప్పుడూ తాళం వేసిన గుర్తు లేదు. అలాంటిది తాళం ఉందంటే ఏమైందో అని కంగారు పడ్డారు. ప్రతాప్ స్కూటర్ చప్పుడు విని పక్కింటావిడ బయటకొచ్చి, మీ అమ్మగారు మీకు ఈ తాళాలు ఇమ్మన్నారు అంటూ ఇచ్చింది. మా అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అడిగాడు. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు కదా అంటూ ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఏమిటి? తమతో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. తమ సామాను కూడా పట్టుకెళ్ళిపోయారా? ఎంతకన్నా సౌకర్యంగా ఉండి ఇల్లు వీళ్ళకి ఎలా దొరికింది? అన్నీ ప్రశ్నలే. తలుపు తీసిన ప్రతాప్కు ఇల్లంతా బోసిగా దర్శనమిచ్చింది. గదిలోకి వెళ్లి చూస్తే తమ సామాన్ తప్ప ఇంట్లో పూచిక పొల్లు కూడా లేదు. ప్రతాప్ గ్రహించాడు.
తల్లి తెలివిగా తన ఎత్తుకు పై ఎత్తు వేసిందని. ఇన్నాళ్ళు తల్లిదండ్రుల కష్టం మీద జలసాగా గడిచిన వాడికి స్వయంగా బరువు బాధ్యతలు మొయ్యాలంటే భయం వేసింది. తల్లి తనను చిత్తుగా ఓడించింది. ఆ ఓటమిని అతని మనసు భరించలేకపోయింది. ఇప్పుడే వస్తానని చెప్పి స్కూటర్ తీసుకుని పక్కింటి వాళ్ళని అడిగి అడ్రస్ కనుక్కొని తల్లిదండ్రులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూద్దామని బయలుదేరాడు. డాబా మీదకొచ్చిన ప్రతాప్ను నవ్వుతూ పలకరించింది సీత. రా, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళన్నావు కదా, అందుకే మేమే నిన్ను వదిలొచ్చేసాం. ఇది చాలా పెద్ద భవంతి, ఇందులో నీకు కూడా సౌకర్యంగా ఉంటుందంటే నాకేం అభ్యంతరం లేదు. తల్లి మాట్లాడే విధానాన్ని వింతగా వింటోంది మంజరి. తల్లి మాటలోని వ్యంగ్యాన్ని బాగానే అర్థం చేసుకున్నాడు ప్రతాప్. చాలా నిశితంగా చుట్టుపక్కల పరికించాడు. ఇప్పుడు తాముంటున్న ఇంటికన్నా ఏ విధంగానూ సౌకర్యంగా లేదు. తనను దూరం చేయడానికి తెలివిగా తల్లి ప్లాన్ వేసిందని అర్థమైంది. ఇక తన ఆటలు సాగవు. తన దారి తను చూసుకోవాలి. అయినా ఆశ చావక, నువ్వేదో గొప్ప పని చేశాననుకుంటున్నావేమో, నీలా మూర్ఖంగా ఎవరు కొడుకును పోగొట్టుకోరు. మీ స్వార్థం మీరు చూసుకున్నారు, ఇంకా మీకు నాకు ఏ సంబంధం లేదు అన్నాడు. సంతోషం, నాకు అదే కావాలి. ఎవరు స్వార్థపరులో నిజాయితీగా నీ మనసును అడిగితే చెప్తుందనుకుంటాను. అదీగాక ఈ స్వార్థం ఇప్పుడు నాకు అవసరం. ఇంకా నా మీద ఆధారపడ్డ పిల్లలిద్దరున్నారు. రేపు నువ్వు కూడా తండ్రివైతే నా స్వార్థం ఎంతవరకు సమంజసమో నీకు బాగా అర్థమవుతుందనుకుంటాను అంది సీత. ఇంకా మాట్లాడడానికి ఏమీ లేక తనకు వాళ్ళ అండదండలో ఉండవన్న విషయం అర్థమైంది. నిజాన్ని అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. తల్లిదండ్రుల సెంటిమెంట్ అన్న బలహీనతపై తను మేడ కట్టుకోవచ్చు అనుకున్నాడు. అతని గాలి మేడలు కూలిపోయాయి. ఉక్రోషంతో వెనక్కి తిరిగాడు. మొహం వేలాడేసుకునొచ్చిన భర్తను చూసి, ఎక్కడికి వెళ్లారు, ఏం జరిగింది అని అడిగింది. అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళాను. మనతో ఒక్క మాట చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఒక్క 5 ఏళ్లు కష్టపడి ఇక్కడే అడ్జస్ట్ అయితే మనం ఒక ఇల్లు కొనుక్కోవచ్చు అన్న ఆశతో ఉన్నాను. ఇప్పుడు ఇక అది తీరని కోరిక. అందుకే నువ్వు వేరే కాపురం అన్నా వినకుండా ఇక్కడికే తీసుకొచ్చాను. మన ఇద్దరి జీతాలు నిల్వ చేసి ఇల్లు కొనుక్కోవచ్చునని ఆశపడ్డాను అన్నాడు. వాళ్ళ దగ్గరకు ఎందుకు వెళ్లారు? కారణాలు కనుక్కునేందుకు వెళ్లారా? లేదు, వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారంటే ఎంతకన్నా మంచింటికి వెళ్లారేమో అని వెళ్ళాను. ఏం, ఆ ఇల్లు బాగాలేదా అంది రేఖ. బాగానా? అధ్వాన్నంగా ఉంది. పెద్దిల్లైతే మనం కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చునని అనుకున్నాను. కానీ అమ్మ నాన్న తెలివిగా ఎంతకన్నా చిన్నది, తక్కువ సౌకర్యాలున్న ఇంట్లోకి మారారు. ఇక మన పాటలు మనం పడాల్సిందే అన్నాడు. ఆ రాత్రికి బయటికి వెళ్లి భోజనం చేశారు. మర్నాడు ఆఫీస్కి వెళ్లి ఆఫీసులో ఆలోచించాడు. ఇప్పుడింకా ముందుగా వంట సామాను కొనుక్కోవాలి. రోజు హోటల్లో తింటుంటే ఇద్దరి జీతాలు భోజనానికి సరిపోతాయి అనుకున్నాడు. 1 నెల గడిచేసరికి సంసారంలో కష్టనష్టాలు అవగాహనకొచ్చాయి. రేఖకు పుట్టింట్లో కాస్త పనిచేయడం అలవాటున్నా పెళ్లైన ఈ 6 నెలల్లో భర్త మాట విని అత్తగారు ఆడపడుచు చేస్తుంటే హక్కున్నట్లుగా సుఖపడ్డానికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఇంటి పని చెయ్యాలంటే ఒళ్ళు వంగడం లేదు. ప్రతాప్కు కూడా పనులు పురమాయించడం మొదలుపెట్టింది. అసలే చిన్నప్పటి నుంచి పనిచేయడం కానీ, ఇంటి పనుల్లో సమస్యల్లో బాధ్యత వహించడం కానీ అలవాటు లేని ప్రతాప్ నా వల్ల కాదన్నాడు. పర్యవసానం రోజు ఇంట్లో గొడవలు. ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ పనులు పూర్తి చేసుకుంటూ ఆఫీసుకు వెళ్లేవారు. వెంకట్రమణ సీతల మంచితనంతో అద్దె ఎక్కువగా పెంచకుండా ఎన్నాళ్లు ఆగిన ఇంటి యజమాని రోజూ వీళ్ల కీచులాటలతో విసిగిపోయి పొమ్మల్లేక పొగపెట్టినట్లు ఇంటద్దె పెంచాడు. జలసాలకు తప్ప డబ్బు ఖర్చు పెట్టడం అలవాటు లేని వాడికి ఇంట్లో అవసరాలు తీరాలంటే ఎలా డబ్బు ఖర్చు అవుతుందో అర్థం అవడం మొదలెట్టింది. అమ్మా నాన్నల అండలో ఏదీ పట్టని వాడికి అన్నీ సునాయాసంగా వస్తాయి అనుకున్నవాడికి ఒక్కొక్కటే కొంటుంటే దాని ధరలు అవగతమవడం మొదలుపెట్టాయి. ఆ ఖర్చులకే కంగారు పడుతున్న మనిషికి ఇంటద్దె పెరగడం పులి మీద పుట్రలా అయింది. బడ్జెట్ వేసి ఖర్చు చేసినా ఖర్చు పరిధి దాటుతోంది. అలాంటి సమయంలో ఇంటద్దె పెంచడం చాలా బాధగా అనిపించింది. ఇదివరకు అమ్మా నాన్న మీద ఎగిరినట్లు ఇంటాయన మీద ఎగరలేడు. భార్య కూడా సగం జీతం మాత్రమిచ్చి సగం జీతం దాచుకుంటోంది. మెల్లిమెల్లిగా తల్లిదండ్రులు సంసారం నడపడానికి ఎన్ని అవస్థలు పడేవారో అవగతమవడం మొదలుపెట్టింది. తమ ఆర్థిక పరిస్థితికి, తన తీరని కోరికలకు తల్లిదండ్రులు బాధ్యులు అన్నట్టుగా ప్రవర్తించి వాళ్ల మీద కసి తీర్చుకుంటున్నట్లుగా వ్యవహరించి తన భవిష్యత్తును తానే పాడు చేసుకున్నాడు. తాను నడుస్తున్న దారి సరైందని అనుకుని రేఖ అభిప్రాయానికి విలువకుండా ఆమెను కూడా తన దారిలో నడిపించాడు. ఈ గమనంలో పరిస్థితులు ఎప్పుడూ తనకు అనుగుణంగా ఉంటాయనుకున్నాడు. ఎంతకన్నా తక్కువ వద్దున్న ఇంట్లోకి మారాలనుకున్నాడు. దానికి రేఖ ఒప్పుకోలేదు. ఎంతకన్నా చెన్నీళ్ళు ఎక్కడ దొరుకుతుంది అంది. అమ్మ వాళ్లకు దొరికినట్లుగా మనకు దొరుకుతుంది, వెతకాలి అన్నాడు. సరే వెతుకు, నచ్చితే మారదాం అంది. అంటే నేను ఏమీ శ్రమపడను అని పరోక్షంగా చెప్పింది.
వాళ్ళ సంసారంలో మెల్లిగా చీలికలు మొదలయ్యాయి. ప్రతాప్ తన వంతుగా ఇంటివేట కొనసాగించాడు. అతనికి తమకు సరిపడా ఇల్లు దొరకలేదు. నీటిలోకి దిగితే కాని నీటి లోతు తెలీదు అన్నట్లు సంసారం ఈదడం అంత సామాన్యమైన విషయం కాదని స్వానుభవం అవడం మొదలుపెట్టింది. రోగం తగ్గాలంటే మందు చేదుగా ఉందని ఇవ్వడం మానరు కదా. డాక్టర్ ఉన్నవాడు రోగాన్ని కనిపెట్టి సరైన మందు సరైన సమయంలో వెయ్యాలి. అలాగే పిల్లలు దారి తప్పి నడుస్తుంటే డాక్టరు మందు వేసినట్లే తల్లి కూడా చేదు మందు అనే గుణపాఠం చెప్పాలి. సీత తెలివిగా వేసిన మందు ప్రతాప్ పట్ల గుణం చూపడం మొదలుపెట్టింది. తల్లిగా ఆమెకు కావలసింది అంతకన్నా ఏదీ లేదు. ఏదైనా కష్టపడకుండా అపనంగా వస్తే దాని విలువ తెలీదు. ఏదైనా సాధించాలంటే దాని వెనుకున్న కష్టం కూడా మనిషికి అవగతం అవ్వాలి. ప్రతాప్ ఇప్పుడు మొదలుపెట్టిన పయనంలో ఎంతవరకు కృతకృత్యుడవుతాడో కాలమే నిర్ణయించాలి. ఆర్థికంగా మంజరి తమ మీద ఆధారపడకపోయినా తమ బాధ్యతగా ఆమెకు వివాహం జరిపించాలి. మంజరి పెళ్లి ఎలాగోలా చేసేస్తే మురళి ఇంక 2 ఏళ్లలో చదువు పూర్తి చేసుకుని గట్టెక్కుతాడు. మంజరికి చక్కని సంబంధం చూసి వివాహం చేస్తే తమ బాధ్యత తీరినట్లే. మురళి గురించి బెంగలేదు. దేవుడు కరుణించి పెద్ద పిల్లకు దొరికినట్లుగా మంజరికి మంచి సంబంధం దొరికితే బాగుంటుంది అనుకున్నారు రమణ, సీత. పెళ్లి కొడుకుల వేట మొదలు పెట్టాడు వెంకటరమణ. పెళ్లి కొడుకులకు కొదవలేదు, కానీ వాళ్ల గొంతెమ్మ కోరికలు తీర్చడం కష్టంగా ఉంది. కొంతమంది కట్నాలు భారీగా అడుగుతుంటే కొంతమంది పెళ్లి మాకు తగ్గట్టుగా చేయండి అంటున్నారు. మరి కొంతమంది అమ్మాయి ఇంజనీరింగ్ చేసిందా అని అడుగుతున్నారు. ఇది వరకు రోజులే నయం. పిల్ల కాస్త అందంగా ఉండి సాంప్రదాయమైన కుటుంబంలోంచి వచ్చిందంటే ఇష్టపడి చేసుకునేవారు. ప్రేమ పెళ్లిళ్ల సంగతి వదిలేస్తే అందరికీ అమ్మాయి అందంగా ఉండాలి, కట్న కానుకలు బాగా కావాలి. అందుకే ఆడపిల్లంటే ఎంత ప్రేమున్నా ఆడపిల్ల పుడితే శక్తి లేనివాడు బాధపడుతున్నాడు. ఇన్ని చట్టాలొచ్చినా ఈనాటికి ఆడపిల్ల బాధ్యత ఖర్చుతో కూడిన పనే. అలా వెతకగా మంజరి అదృష్టవశాత్తు ఒక ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న కుర్రవాడు దొరికాడు. కష్టపడి పైకొచ్చాడు. తల్లి తప్ప ఎవరూ లేరు. తండ్రి లోటు తీర్చే మామగారు దొరికితే తను రేపు లేకపోయినా కొడుకు ఒంటరివాడవడన్న ఉద్దేశంతో మొదటి చూపులోనే మంజరంటే సదభిప్రాయం కలగడంతో ఆదిత్య తల్లి ఈ పెళ్లి ఒప్పుకుంది. ఆఫీసులో ప్రావిడెంట్ ఫండ్ లోంచి లోన్ తీసుకుని ఉన్నంతలో పెళ్లి బాగా జరిపించి చీర సారే పెట్టి మంజరిని అత్తవారింటికి పంపాడు. పెళ్లికి ప్రసన్న తన 2 పిల్లలతో వచ్చింది. ప్రియకు 3 ఏళ్లొచ్చాక ప్రసన్న గర్భవతి అయింది. అత్తమామల ఆనందానికి అంతులేదు. కానీ ఎక్కడో చిన్న భయం. ప్రియ తల్లి పురిట్లో చచ్చిపోయింది కాబట్టి మళ్ళీ అలా జరుగుతుందేమో అన్న భయం. అందుకే నెల తప్పినప్పటి నుంచి ఎంతో అపురూపంగా చూసుకున్నారు. సీతారమణల ఆనందానికి అంతే లేదు. ప్రియ అమ్మమ్మ అని పిలిచినా కన్న కూతురి కడుపు పండుతుందంటే కలిగే ఆనందం వేరు. సీత 3వ నెలలో వెళ్లి చలిమిడి అది పెట్టింది. సీతతో పాటు అక్కింటికి మంజరి కూడా వెళ్ళింది. ప్రసన్న వాళ్ల ఊరు మంజరికి చాలా నచ్చింది. పల్లెటూరి అందాలను కన్నుల పండుగగా చూసింది. పచ్చని పొలాలతో ప్రకృతి ఆకుపచ్చని ఓణి వేసుకున్న కన్నెపిల్లలా ఉంది. పొలాల పక్కన ప్రవహిస్తూ వంకరలు తిరుగుతోన్న కాలువ అమ్మాయి నడుం వంపులా అందంగా ఉంది. తన్మయత్వంగా అన్నీ చూసిన మంజరి, అక్క నువ్వెంత అదృష్టవంతురాలివి. ప్రకృతి ఒడిలో హాయిగా సేద తీరుతున్నావు. ఇంత అందాన్ని ఆస్వాదించడానికి జీవితం సరిపోదేమో అంది. చెల్లెలి మాటలకు నవ్వుతూ, నీ అంత ఆస్వాదించడం నాకు చేతకాదు. ఇదంతా నీ చలవే. ఆనాడు నీ సలహా విని ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఎంత మధురమైన జీవితం నాకు దక్కుండేది కాదు అంది. సీతకు మంజరికి అక్కడున్న 4 రోజులు రాచమర్యాదలు జరిగాయి. ఆ ఇల్లు వైభవం చూసి కూతురి అదృష్టానికి మురిసిపోయింది సీత. మంజరికి సీతకు పట్టుచీరలు పెట్టించింది ప్రసన్న అత్తగారు. సీత తీసుకునేందుకు మొహమాట పడింది. 7వ నెలలో పురిటికి తీసుకువెళతానంటే పంపనని ఖచ్చితంగా చెప్పారు ప్రసన్న అత్తమామలు. మిమ్మల్ని నొప్పించాలని కాదు, మా భయాన్ని మీరు అర్థం చేసుకోండి అంటూ 7వ నెలన సూడిదిలిచ్చి శాస్త్రానికి ఇంటికి తీసుకొచ్చి తిరిగి దిగబెట్టింది సీత. పురిటి సమయానికి అక్కడికే రమ్మంటే వెళ్ళి నెల్లాళ్ళు ఉండొచ్చింది. మనవడు పుట్టాక అమ్మమ్మ తాతల ఇంటికి మొదటిసారి వచ్చాడు. ఖర్చులో ఖర్చు అని మనవడికి 1 కాసు బంగారం గొలుసు పెట్టింది సీత. పెళ్లికి 10 రోజులు ముందుగా వచ్చి తల్లికి సహాయపడింది ప్రసన్న. 4 రోజులు ముందొచ్చి మామగారికి అన్ని పనుల్లో సహాయం చేసి కొడుకులేని లోటు తీర్చాడు కేశవ. పెళ్లికి కేశవ తల్లిదండ్రులు, ప్రియ అమ్మమ్మ, తాత కూడా వచ్చారు. పెళ్లికి డబ్బు సాయం చేయబోయిన కేశవను ప్రేమగా తిరస్కరించాడు. నేను మీకు పెట్టాలి కానీ మీ నుంచి తీసుకోవడం ఏమిటి? ఇంకా పాతకాలపు ఆలోచనల్లో ఉన్న మామగారిని ఏమీ అనలేకపోయాడు. తల్లి సలహా మేరకు పెళ్లికి చక్కని 2 పట్టుచీరలు, 1 నక్లెస్సు కొని భార్య ద్వారా ఇప్పించాడు.
అది కూడా వద్దంటే వాళ్ళు నొచ్చుకుంటారని మాట్లాడలేదు. పిల్లలతో కళకళలాడుతున్న ఇంటిని చూసి మురిసిపోయారు సీతారమణ. పెళ్లి కాగానే ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. మంజరితో పాటు ఆమె చూసి చూడకుండా చేసే సహాయం లేకపోవడంతో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఇంట్లోని మెంబర్లు తగ్గడంతో ఇది వరకట్లా డబ్బుకు కటకట్లాడాల్సిన పరిస్థితి కలగడం లేదు.